శ్రీమాత్రే నమః. ఈరోజు 7వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. జితాత్మనః అంటే మనస్సుని జయించినవాడు, ప్రశాంతస్య ప్రశాంత చిత్తముతో, పరమాత్మ భగవంతుడు, సమాహిత నిశ్చలమైన, శీతోష్ణ అంటే చల్లదనంలో వేడిమిలో, శీతోష్ణ ఉష్ణము మరియు శీతలము రెండు కలిపితే చల్లదనము వేడిలో, సుఖ దుఃఖేషు సుఖములలో దుఃఖాలలో, తథ మరియు మానాపమానయోహో కీర్తి మరియు అపకీర్తిలో. అంటే మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఖములు మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తముతో ఉంటారు. మనస్సు నియంత్రించిన వాడు బాహ్య పరిస్థితుల వల్ల సులభంగా చలించడు. సుఖం వచ్చినా పొంగిపోడు, దుఃఖం వచ్చినా కృంగిపోడు. ఇతరులు గౌరవించినా అవమానించిన సమభావంతో ఉంటాడు. అలాంటి ప్రశాంత మనస్సులో పరమాత్మ సన్నిధి స్పష్టంగా అనుభవింపబడుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. 8వ శ్లోకం రేపు చెప్పుకుందాం.